ఐఎమ్ స్టార్టింగ్ ఏ జర్నీ ఫర్ హిమ్. సారీ చెప్పడానికి కాదు, నా తప్పు లేదని చెప్పడానికి. శేషు గారు సిగ్గుపడుతున్నట్టున్నారు. ఎంత వయసు అయినా ఏమీ జరగకపోతే సిగ్గే పడాలి మరి. అసలు నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? ఏ నీకు అలా అనిపించట్లేదా? నిన్న హాస్టల్లో ఎంత లోన్లీగా ఫీల్ అయ్యానో తెలుసా? మీకా మన ఇద్దరం హ్యాపీగా ఉండాలంటే ఒకటే ఆప్షన్ ఉంది. ఏం చేయాలి? లెట్స్ జస్ట్ బ్రేకప్. ఐ కాంట్ డూ దిస్ ఎనీమోర్. ఏంటి శేషు గారు, ఇంత పొద్దున్న ఎలా రాగలుగుతున్నారండి మీరు? పొద్దున్న మెట్రోలో వచ్చినప్పుడు చాలా మంది అమ్మాయిలు వస్తున్నారు. ఎవరైనా ఒకరైనా వర్కౌట్ అయిపోతారని చెప్పి చూడగానే అమ్మాయిలు పడిపోయే రోజులు పోయాయండి. వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ మారిపోయాయి. అవునా? ఈ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాంటి ఆప్షన్స్ ఏం లేవా? ఆ ఆప్షన్స్ అన్ని ఎప్పుడో డిలీట్ కూడా అయిపోయాయి. మరి ఏం చేయమంటారు? అది మీరు లైన్ వేసి అమ్మాయి బట్టి ఉంటుంది. ఎలాంటి అమ్మాయి అయినా పడిపోయే ట్రిక్ ఏమంటే చెప్పండి. చూడగానే ఇంప్రెస్ అయిపోయి అందం లేదు, కట్అవుట్ లేదు. ఇవి లేవంటే మీరు చాలా టెస్టులు పాస్ అవ్వాలి. దయచేసి అవేంటో చెప్పండి. బా, అమ్మాయిలన్న పెళ్ళన్న ఎందుకండి అంత డెస్పరేట్ అయిపోతారు మీరు? పరిస్థితులు చాలా వరస్ట్ గా ఉన్నాయండి హర్ష గారు. రిలేటివ్స్ లోన మరదలు ఎవరూ లేరు. ఈ పిల్లనా కొడుకులు వాళ్ళ పిల్లనా కొడుకుల కూతుర్ల బారసాలకు పిలిచి మరి ఇన్సల్ట్ చేస్తున్నారు. పోనీ అరేంజ్ మ్యారేజ్ ట్రై చేయొచ్చుగా. అబ్బో, వచ్చే అమ్మాయికి ఒక పోస్ట్ ఉంటే పర్లేదండి, ఏకంగా లిస్టే ఉంటే నా లేతకుండా తట్టుకోలేదండి. పైగా అమ్మాయిలు పోస్ట్ని డిలీట్ చేయట్లేదండి, హోల్డ్లో ఉంచుతున్నారు. నా కల్లారా చాలా మందిని చూశాను అనుకోండి. అయితే లవ్వే బెటర్ అంటారు. ఏంటి సిగ్గుపడుతున్నారా? ఏ సింగిల్ సిగ్గుపడకూడదా? పడొచ్చు, దొరలొచ్చు కూడా. అవును, ఇందాకేం ఫోన్ లేదో చూస్తున్నారు? అవా మా జగదంబ చౌదరి గారి రాశిఫలాలండి. ఓహో, ఎలా ఉందేంటి వాళ్ళు? ఇవాళంతా మంచిగానే ఉందండి. నిన్న ఎలా ఉందో చూసారా? నిన్న కూడా మంచి జరుగుద్దనే ఉంది. మరి జరిగిందా మంచి? మరి ఎందుకండి నమ్ముతారు ఇవన్నీ? ఏదో రియాలిటీలోంచి కొంచెం అలా పక్కకి వెళ్ళి అక్కడైనా హ్యాపీగా ఉందామనండి. సర్లే, ఆ అమ్మాయిని పడేసే ట్రిక్ ఏదో ఉంటే చెప్పండి. మీకు ఎన్ని ట్రిక్స్ చెప్పినా నాకు తెలిసి మీ శాపం మిమ్మల్ని ఇంకా వదలట్లేదు అనుకుంటా. నాకు శాపమా? చేమ కూడా హంచేనండి నేను. కుక్కల సంసారం చెడగొట్టారుగా. కుక్కలు కూడా శాపం పెడతాయా? మనిషే కాదండి, భూమి మీద ఉన్న ఏ ప్రాణులైనా శాపం పెడతాయి. అయ్యి బాబాయ్, అయితే ఇప్పుడు దీనికి విరుడేం లేదా? కనుక్కుందాం, నాకు మాత్రం ఏం తెలుసు. మా జగదాంబ చౌదరి దీని గురించి ఏమైనా చెప్తాడేమో చూద్దామండి. జగదాంబ చౌదరి అబౌట్ కుక్క శాపం. హలో, అవును నాన్న. నీకు జాబ్ వచ్చింది కాబట్టి ప్రతి నెల డబ్బులు పంపిస్తే నీ పేరు మీద చిట్టి కట్టేస్తా. అయ్యో నాన్న, మీకు ముందే చెప్పాను కదా నాకు ప్లాన్స్ ఉన్నాయని. ఆ షేర్ మార్కెట్లో డబ్బులు పెడితే ఏమొస్తుందమ్మా నీకు? ఆ వచ్చిన ప్రాఫిట్స్తోనే మీకు బైక్ కొన్నా, గుర్తుందా? గుర్తుందమ్మా, ఈ మంచి కోసమే. వద్దు నాన్న, మీరు అప్డేట్ అవ్వండి. గుంటూరు మావే చూడండి, ఫ్లాట్స్ కట్టిస్తున్నారు. అవును, కడుతున్నాడు. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? ఎఫ్డి డబ్బులు ఫ్లాట్కి అడ్వాన్స్ ఇవ్వండి. కన్స్ట్రక్షన్ అయ్యాక అమ్మితే మీ చిట్టీల కన్నా ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి. అవునమ్మా, ఈ ఐడియా నాకు రాలేదే. అందుకే నాకు వచ్చింది. డబ్బులుంటే ఏ రిలేషన్ అయినా బాగుంటుంది నాన్న. సరేనమ్మా, ఇంకేంటి? ఆఫీస్లో జాగ్రత్త. కుర్రోళ్ళ వైపు చూస్తేనే చాలు ప్రేమ నేసుకుంటారు వాళ్ళంతా. నాన్న సరే సరే, బాయ్. సరే. మీరేంటి ఇక్కడ? నాకు ఇక్కడ జాబ్ వచ్చింది. అవునా? ఏ టీం? రీసెర్చ్ టీం. నేను ఆ టీమే అండి. అవునా? కొంచెం బయటికి వెళ్ళి వస్తాను, కలుద్దాం. మీరు మళ్ళీ స్మోక్ చేయడానికి వెళ్తున్నారు కదా? ఎందుకు? స్ట్రెస్ అండి. మనం స్ట్రెస్లో ఉన్నప్పుడు మనకి నచ్చినవి చూస్తే ఆ స్ట్రెస్ పోతుంది. సింపుల్. మీరు ఎందుకు ఇది ట్రై చేయకూడదు? దీని బదులు
ఓకే. హ్మ్. ఈ అమ్మాయి ఏంటి మన మీద ఇంత కేర్ తీసుకుంటుంది? స్ట్రెస్లో ఉన్నప్పుడు మనకు నచ్చినవి చూస్తే స్ట్రెస్ పోద్దా? అవన్నీ ఇప్పుడు చూస్తే బాగుందిలే. దమ్మే బెటర్. మనం అవి చూసి మనల్ని ఇంకొకటి చూసి. హర్ష గారు, ఆ, ఏమైనా ఈ టెక్నాలజీ డబ్బే కదండి మనుషులను దూరం చేస్తుంది. మనలో ఉన్న పొగరు, ఈగో, బలుపు ఇవేనండి మన మనుషుల మధ్య దూరం పెరిగేలా చేస్తాయి. అంతే అంటారా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 100 కోట్లు ఉన్నాయనుకోండి, మీ అమ్మ నాన్నలు దూరం పెట్టేస్తారా? ఊరుకోండి, అలా ఎలా చేస్తాం? వదులుకోకూడదని మీకుంటే మీ దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా కలిసే ఉంటారు. కరెక్టే అండి. అయినా మీకు ఇప్పుడు ఈ డౌట్ ఎందుకు వచ్చిందండి? మా రిలేటివ్స్లో ఏదో మ్యాటర్ గుర్తొచ్చిందిలేండి. ఓ, నమస్కారం శేషగిరిరావు గారు. చందు గారు, కాల్ మీ శేషు. ఊరుకోండి, ప్రతిదానికి అలుగుతూ ఉంటారు. అవన్నీ తర్వాత అండి. ముందు వచ్చిన విషయం చెప్పండి. 2 నిమిషాలు లేట్ అయితే మా వాళ్ళ కంపెనీ కోట్లు పోయినట్టు ఫీల్ అవుతారు మీరు. ఈ అమ్మాయి ఎక్కడా? మేఘనా, సార్ ఈ అమ్మాయి మన ఆఫీస్లో కొత్తగా జాయిన్ అయింది. శేషు గారు, నోరు మూసుకుంటే దోమలు ఈగలు లోనికి వెళ్లకుండా ఉంటాయి. ఈడొకడు. ఇప్పుడు ఉన్నోళ్ళు బాగానే పనిచేస్తున్నారుగా. ఇది కంపెనీ రూల్, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ వర్క్ చేయాలని. అతను గొడవ వదిలేండి చందుజీ. ఏంటి శేషు గారు, ఏంటి మ్యాటరు? ఇప్పుడు చెరువులో కొత్త నీరు వచ్చిందనుకోండి, చేపలకి ఆనందమే, మనుషులకి ఆనందమే. మీరు అలా నేను చెప్తాను. ఓకే ఓకే. మీరు కూర్చోండి. నేను మేఘన. ఓ, నైస్ నేమ్ అండి. మీది కూడా. థ్యాంక్ యూ అండి. మేఘనా అని ఇప్పుడే జాయిన్ అయ్యారండి. ఏం చేయమంటారు అయితే? మీరు పని చేసుకోండి. ఆయన అంతేనండి. ఆయన గర్ల్ ఫ్రెండ్ గురించి కూడా పట్టించుకోడు. శేషు గారు, మనకి వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉంటుందా? అబ్బాయి అదే ఉండదండి. మన పని ఏంటి? రీసెర్చ్. మనం నెక్స్ట్ డెవలప్ చేయబోయే ప్రాజెక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం, పక్క టీముకు తోసేయడం, అంతే. అయితే మనకి ప్రెషరే ఉండదంటారు. అస్సలు ఉండదు. మీరు నన్ను ఫాలో అయిపోయి చెప్తాను. థ్యాంక్ యూ. టైంకి శాలరీ ఇస్తారా? ఇవ్వకపోతే నేను నిన్నాళ్ళు ఉంటానా? హా. అయితే మీరు కూడా బాగా ప్రాక్టికల్ అన్నమాట. అందరూ డబ్బే మనిషి నడిపిస్తుంది అంటారు కానీ అసలు మనిషి డబ్బు వెనకాల పడకపోతే అది మనల్ని ఏం చేస్తా చెప్పండి. నైస్ డైలాగ్. ఇదిగోండి, ఇది కంపెనీ ల్యాప్టాప్. ఇందులో మన సాఫ్ట్వేర్ ఉంటుంది. ఏం నెతుకోలో కూడా అందులోనే ఉంటుంది. ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుందండి. ఫ్రెషర్స్ కూడా ఈజీగా చేయగల జాబ్ అండి మంది. ఓ, ఆ, నేను అలా వాటర్ తాగేసి వస్తాను. తోడరమ్మంటారా? క్వార్టర్ అయితే పిలుస్తా. హర్ష గారు, చూసారా అమ్మాయి నాకు ఎంత క్లోజ్ అయిపోతుందో. ర్యాపిడోలో కలిసి వెళ్ళినంత మాత్రం డ్రైవర్ కస్టమర్ క్లోజ్ అయిపోతారా ఏంటండి? మీరు మరీనండి కాసేపు కూడా ఆనందపడినెవరు. తొందరగా క్లోజ్ అయిపోయే వాళ్ళని అంత నమ్మకండి. మీకు కుళ్ళండి అమ్మాయి నాకు ఎక్కడ పడిపోద్ది అని. కుళ్ళు. నీటిలో పడినంత మాత్రాన్ని మనిషి ఆపైపోతాడా? అవుద్దిగా, సెల్ఫ్ బడ్జెట్ అయిందిగా. శిల్ప. ఈయనకి లాజిక్ అర్థమైనట్లేదు. హర్షుకి గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఇదెప్పుడు జరిగింది? నేనే ఇంకా లవ్ లవ్ అనుకుంటూ పిచ్చి దానిలాగా వీడి కోసం ఇంత దూరం వచ్చా. అంతేలే, ఈ రోజున దేవదాసు లాంటోడు ఎక్కడుంటాడు? ఎవ్రీవన్ వాజ్ మూవింగ్ ఆన్. మాలాంటి అమ్మాయిలే ఇంకా లవ్ లవ్ అని తెగ ఇచ్చుకుంటున్నారు. వెయిట్, శేషు ఏమన్నాడు? హర్షు తన గర్ల్ ఫ్రెండ్ని పట్టించుకోవట్లేదని. అంటే హర్షు సైడ్ నుంచి తన మీద ఏ ఫీలింగ్ లేదేమో. పదండి మీటింగ్కి. ఒక్క నిమిషం, అయిపోయింది. మీరు కూడా పదండి. ఎక్కడికి? ట్వైస్ వీక్ కంపెనీ గ్రోత్ కోసం మనం ఏదైనా ఒక ఇన్నోవేటివ్ ఐడియా ఇవ్వాల్సి ఉంటుంది. కంపెనీ గ్రోత్ కోసమా? అంత నీరసపడిపోకండి. ఐడియా వర్కౌట్ అయితే బోనస్ కూడా అలాగే ఉంటుంది. ప్రాఫిట్సా? అయితే ఓకే. హర్ష గారు, బోనస్ అనగానే చూసారా చెంగున ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది. అమ్మాయికి మంచి దూరదృష్టి ఉంది డబ్బు మీద. దానికి కక్కుర్తని కూడా అనొచ్చు. నువ్వు అక్కడవే ఏది ఒప్పుకో. పదండి, ఇవాళ ఐడియా ఇవ్వాల్సింది మీరే. యా హర్ష, స్టార్ట్ చేయి. యూజువల్లీ మనం ఫోన్లో ఇంటర్నెట్ ఆన్ చేయగానే అన్ని యాప్స్ ఆన్లైన్లోకి వచ్చేస్తాయి. బట్ ఇఫ్ ఐ వాంట్ టు స్టే ఆఫ్లైన్ ఓన్లీ ఆన్ వాట్సాప్ అండ్ యూజ్ ది అదర్ యాప్స్ లైక్ యూట్యూబ్, గూగుల్, ఇన్స్టాగ్రామ్ ఎక్సెట్రా, ఇట్స్ నాట్ పాసిబుల్. సో మనం ప్రతి ఫోన్లో ఉన్న ఆపరేటింగ్ సిస్టంలో ఇఫ్ యూ ఫిక్స్ దిస్ ఆప్షన్ ఇట్ విల్ బీ యూస్ఫుల్. వి టేక్ ద పేటెంట్ అండ్ విల్ బీ బెనిఫిటెడ్. హౌస్ దిస్? యా ఓకే, నైస్. బాగుంది. ఇది వర్కౌట్ కాదు. మే ఐ నో ద రీజన్? ఈ ఆప్షన్స్కి ప్రైవేట్ యాప్స్ అండ్ ఆర్గనైజేషన్స్ ఒప్పుకున్నా గవర్నమెంట్ ఒప్పుకోదు. ఎందుకు? ఏ గవర్నమెంట్ అయినా అంతా తన కంట్రోల్లోనే ఉండాలనుకుంటుంది, కానీ ఆ ఆప్షన్ పబ్లిక్ చేతికి ఇవ్వదు. ఎస్, ఇవ్వదు. ఇది అంతే. పబ్లిక్ మేబీ మిస్యూజ్ చేయొచ్చు. ఎస్, షీ హ్యాడ్ ఏ వ్యాలిడ్ పాయింట్. యా, వ్యాలిడ్ పాయింట్. హర్ష, వేరే ఏదైనా ఐడియా ఆలోచించు.
నీకేం తెలుసు అని వాగుతున్నావు? అసలు నేను నా మ్యాటర్లో ఎవడ ఇన్వాల్వ్ అవ్వమన్నాడు? నీ పన్ను చేసుకుని ఇక్కడి నుంచి మూసుకుని తప్పే. ఇంకోసారి నా మ్యాటర్లో ఇన్వాల్వ్ అయితే బాగోదు చెప్తున్నా. ఏంటి, ఎందుకు అన్ని కాల్స్ చేసావు? చాలా హెడేక్గా ఉంది హర్ష, చాలా పెయిన్ వస్తుంది. ఇప్పుడు నన్నేం చేయమంటావు? ఆన్లైన్లో ఆర్డర్స్ కూడా ఏం తీసుకోవట్లేదు. నా కోసం మెడికల్ షాప్కి వెళ్తావా? కాసేపు ఆగి ట్రై చేయి, అవ్వకపోతే అప్పుడు చూద్దాం. ప్లీజ్ హర్ష, వెళ్తావా? ప్లీజ్ మధు, నువ్వే వెళ్ళి తెచ్చుకో. రే, ఏంటి అన్నావు? అమ్మాయిలు వాళ్ళ బాధని సొంత నాన్నతో కూడా చెప్పుకోలేరు. అలాంటిది ఆ అమ్మాయి నీకు చెప్పిందంటే అర్థం చేసుకో. నీకిస్తున్న వాల్యూ ఏంటో. ఇడియట్. ఏయ్, ఏంటి ఊరుకుంటున్నా ఎక్కేస్తున్నావా? అయినా ఇది మా పర్సనల్ మ్యాటర్, నీకెందుకు? బయట దానివి బయట దానిలానే ఉండు. పోబే. మూసుకుని ఉండకపోతే ఐ వోంట్ స్పేర్ యూ చెప్తున్నా. నువ్వేంట్రా చేసేది? మై ఫుడ్. కొంచెం తగ్గుండు, ఓకే? ఆ అమ్మాయి కర్మ నిన్ను నమ్మడం. అయినా నమ్మిన వాళ్ళని వదిలేయడం నీకు బాగా అలవాటే కదా. ఏంటి ఈ రోడ్లో వచ్చాడు? ఎవరు మేఘా వీడు? తెలీదు నాన్న. చెప్పు మేఘా. రోజు చాలా మంది వెంట పడతారు, అందులో ఇతనెవరో నాకు తెలీదు. ఎవడరా నువ్వు? మీ అమ్మాయికి తెలుసు సార్, మీ అమ్మాయిని అడగండి. ఏం మేఘా? నాన్న, నేను మీ కూతుర్ని. ఇలాంటి వాళ్ళతో నాకేంటి సంబంధం? రే చెప్పరా. నాన్న, వదిలేయండి, మనం వెళ్ళిపోదాం. నేనేం పట్టుకోనమ్మా. ఎవరితో పట్టించాలో వాళ్లతో పట్టిస్తాను. హలో, బావా. సార్ నేను తెలుస్తాను అమ్మాయికి. పద ఇంటికి వెళ్దాం. సారీ హర్షు, నా సిచ్యువేషన్ని అర్థం చేసుకో. లైఫ్లో ఫస్ట్ టైం పోలీస్ స్టేషన్ దాకా కూడా వచ్చా. ఇంకేమవుతుందో కూడా అర్థం కావట్లేదు. పోలీస్ స్టేషన్లో ఉన్న భయం కంటే మేఘా ఎందుకు అలా చేసిందో అర్థం కావట్లేదు. కూర్చో. చూడు తమ్మి, బోనులో ఉన్న పులినైనా నమ్మచ్చు కానీ ఆడపిల్లని నమ్మకూడదు. చూడు ఎన్ని కేసులు పెట్టాడో వాళ్ళ నాన్న నీ మీద. నువ్వు బయట పడాలంటే కేసు విత్డ్రా చేసుకోవాలి, లేకపోతే డబ్బులు పెట్టి మా ఎస్ఐ గారిని కొనేయాలి. ఏది మీ నాన్నగారి నెంబర్ చెప్పు. 9. హలో, హర్ష నాన్నగారా? నేను 3 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి. అర్జెంటుగా ఇక్కడ రండి. మీరు అర్జెంటుగా పోలీస్ స్టేషన్కి వచ్చేయండి. రండి చెప్తాను. నువ్వు ఇక్కడ ఉండు. నేను హర్ష వాళ్ళ నాన్ననండి. మీ అబ్బాయి ఒక అమ్మాయి వెనకాల పడుతున్నాడండి. ఎవరండి? మేఘా అని ఆ అమ్మాయి పేరు. ఆ అమ్మాయి మావాడు ప్రేమించుకుంటున్నారండి. నిజమే. ఆ అమ్మాయి వచ్చి నిజం చెప్తుందా? చెప్పదు. ఇలాంటి కేసులు వారానికి 30 చూస్తా. అందరి పరిస్థితి ఇంతే. ఈయనకి ఒకటే ఆప్షన్, కేసు విత్డ్రా చేసుకోవటమా లేకపోతే డబ్బులెట్టి కొనటమా? చెప్పండి.
ఏంటి దీనికి చాలా లక్షలు ఖర్చు పెట్టవలసి వస్తుంది. డబ్బా డబ్బంటే ఎంత అండి? మీ అబ్బాయి మీకు కావాలన్నా ఏ కేసు ఉండకూడదన్నా డబ్బులు ఇవ్వాల్సిందే, తప్పదు మరి. పెద్ద పెద్ద సెక్షన్లు వేసాడయ్యా మీ అబ్బాయి మీద ఆయన. ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకి మా ఎస్ఐ గారు చుట్టం. సార్ అంత డబ్బులంటే మీ అబ్బాయిని కూడా అమెరికా పంపించాలనుకుంటున్నారంట కదా, చూసుకోండి మరి మీ ఇష్టం. అంటే వాడి ఫ్యూచర్ కోసం దాచిన డబ్బులంటే అవన్నీ. టీచర్ ఉండాలంటే ఖచ్చితానికి బాగోవాలి కదా. ఆ డబ్బు లేకపోతే చాలా కష్టమైపోతుందండి. పోనీ అమ్మాయిని తీసుకొచ్చి కేసు కొట్టించేస్తారా? ఆ అమ్మాయి వస్తుందంటారా? కదా, ఏ కూతురు తండ్రి మాట జవ దాటదండి. వాళ్ళు ఆడే ఆటలో బొమ్మలే మీ అబ్బాయి లాంటి వాళ్ళు. చూసారా, మీరు నాళ్ళలో పోలీస్ స్టేషన్ గుమ్మం పెట్టి ఎప్పుడైనా తొక్కారా? ఈ ప్రేమ మీ కుటుంబాన్ని ఎంతవరకు తీసుకొచ్చిందో. పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చాక మీ కుటుంబాన్ని అందరూ ఎలా చూస్తారు? అందుకే ఈ వార్త బయటికి రాకముందే ఇప్పుడే తీసుకుపోయిన డబ్బులు కట్టేసి. సరేనండి, నేను ఎలాగైనా డబ్బు తీసుకొస్తాను. తమ్ముడు, నాన్నతో అంతా మాట్లాడేశా, నువ్వు కూడా నాన్న ఒప్పించు. ఏంటి సార్ ఇది? లవ్ చేసుకున్నప్పుడు మేము ఇద్దరం ఉన్నాం, కానీ ఇప్పుడు నేను ఒక్కడనే వచ్చిన పోలీస్ స్టేషన్లో. రోజు ఇలాంటి కేసులు 4-5 పైన వస్తాయి. అందరి కథ ఇంతే, అందరి లైఫ్ ఇంతే. సార్ పోనీ ఆ అమ్మాయిని ఒకసారి పోలీస్ స్టేషన్ కన్నా పిలిపించాను సార్. వాళ్ళ నాన్నకి మంచి పలుకుబడి ఉంది. ఆ అమ్మాయి ఆ తండ్రికి మా ఎస్ఐ గారు కూడా చుట్టం. ఎంత చుట్టమైనా డబ్బే ముఖ్యం కదా, అందుకే నువ్వు కూడా డబ్బులతో మాట్లాడు. సార్ ఫస్ట్ టైం మా నాన్న నా వల్ల పోలీస్ స్టేషన్ దాకా వచ్చారు. ఇప్పుడు అంత డబ్బు అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు సార్? లైఫ్ బాగుంటే అన్నీ బాగుంటాయి. ముందు ఈ కేసు నుంచి బయటపడు, మంచి జాబ్ చూసుకో, అమ్మ నాన్న జాగ్రత్తగా చూసుకో. ఇంక మీదటైనా అమ్మాయిల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండు, ఓకే? పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు ఆ రోడ్లో నడిచి తప్పు చేశాను అనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమవుతుంది నీతో నడిచి తప్పు చేశాను. డోంట్ లూజ్ హోప్ అని అంటారు. నువ్వు వస్తావని నీకోసం ఈ మినిట్ వరకు వెయిట్ చేశాను మేఘ, బట్ యూ ప్రూవ్డ్ మీ రాంగ్. నాకు ఇప్పుడు అర్థమైంది నువ్వు రాలేక కాదు, నన్ను వదిలించుకున్నావని. థ్యాంక్స్ ఫర్ టీచింగ్ మీ దిస్ లెసన్ మేఘ. ఈ క్షణం నుంచి నువ్వు నాకేమీ కాదు.